డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో SA1 ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కెమిస్ట్రీలో ఎలా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఎవరైతే పిల్లలు SA1 ఎగ్జామినేషన్ కెమిస్ట్రీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ స్మాల్ టిప్స్ ఇస్తాను. దాని ద్వారా మనం అవుట్ ఆఫ్ మార్క్స్ ఎలా సంపాదించుకోవాలో మాట్లాడతాం. సో ఏదైనా సరే మనకి కెమిస్ట్రీ సిలబస్ SA1 ఆఫ్ 10th క్లాస్ కి 4 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 4 చాప్టర్స్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్, అండ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బోనేట్స్ కాంపౌండ్స్. ఈ 4 చాప్టర్స్ మనకి SA1 ఎగ్జామినేషన్ లో ఉన్నాయి. సో ఈ 4 చాప్టర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చదవాలి, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ చదవాలి, ఇన్ టెక్స్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చదవాలి. ఇలా అన్ని క్వశ్చన్స్ మనం విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఎలా కంప్లీట్ చేయాలి సార్? సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి అంటే బర్డెన్ అవుతుంది. సో ఇందువల్ల మనం ఏం చేయాలి అంటే ఒక టెక్నిక్ ని ఫాలో అయ్యి ఒక అనాలిసిస్ మీద మనం గన ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని గన చదువుకున్నాము అంటే మనం ఖచ్చితంగా సక్సెస్ ని సాధించగలం. ఎలా సార్ అంటే అకార్డింగ్ టు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ పరంగా వెళ్ళండి. ఎందువల్ల అంటే మనకి బ్లూ ప్రింట్ 2 మోడల్ పేపర్స్ ఫామ్ లో గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ SA1 ప్రిపరేషన్, SA1 ఎగ్జామినేషన్ కి వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మేబీ ఈ క్వశ్చన్స్ కూడా అకార్డింగ్ టు ఆ బ్లూ ప్రింట్ నుంచే వస్తాయని నేను అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీకు గన యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోస్ని లైక్ చేయండి. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, సో గవర్నమెంట్ పరంగా ఏ బ్లూ ప్రింట్ అది రిలీజ్ చేసింది, మోడల్ పేపర్స్ ఏమున్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఏ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ SA1 ఎగ్జామినేషన్స్ లో రావచ్చు అనేటువంటి అవగాహన మీద మనం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. మాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. ఇది మీకు సమ్వాట్ ఈజీ మెథడ్ లో అయితే మీరు అన్ని ఆన్సర్స్ ని చేయొచ్చు. సో ఇప్పుడు గమనించండి, మోడల్ పేపర్ 1 అండ్ మోడల్ పేపర్ 2 గమనించాము అంటే ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్. దీని నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ని మనం అనాలిసిస్ చేసాము అంటే లిజన్ కేర్ఫుల్లీ. మనకి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ నుంచి టోటల్ 17 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 17 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ రోమన్ లో 1 to 8 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అలానే సెకండ్ రోమన్ లో 3 into 2 6 మార్క్స్. అలానే థర్డ్ రోమన్ లో 4 మార్క్స్, 3 into 4 12 మార్క్స్. అలానే ఫోర్త్ రోమన్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ పెట్టుకుంటుంది 24. మొత్తం ఎంత కౌంట్ చేయండి, 50 మార్క్స్ మనం ఈ మోడల్ పేపర్ లో గమనించవచ్చు. ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ లో 4 రోమన్స్ లో టోటల్ 17 క్వశ్చన్స్ ఉంటాయి. 17 క్వశ్చన్స్. సో ఫస్ట్ 1 to 8 క్వశ్చన్స్ అనేవి 1 మార్క్ క్వశ్చన్స్. మొత్తం టెక్స్ట్ బుక్ అనేది మనం చదవాల్సి వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ 9th to 11 క్వశ్చన్స్ వరకు ఏమవుతాయి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 9th క్వశ్చన్ నుంచి 11 క్వశ్చన్స్ వరకు. అలానే 12th క్వశ్చన్ A అండ్ B 13 క్వశ్చన్ 14 క్వశ్చన్స్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ఉంటాయి. 15 16 17 క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ లో ఉంటాయి. ఓకేనా? సో ఇది యాక్చువల్లీ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ మోడల్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. మన కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడాలి అంటే ఏ క్వశ్చన్స్ మన కెమిస్ట్రీలో రావచ్చు, అండ్ ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి మార్చడం జరిగాయి ఈ ఇయర్ నుంచి. సో ఏమేమి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే ఒకసారి గమనించండి. నాలెడ్జ్ బేస్, K ఇన్ ద సెన్స్ నాలెడ్జ్, U ఇన్ ద సెన్స్ అండర్స్టాండింగ్ టైప్, అప్లికేషన్ టైప్, అనాలిసిస్ చేయాలి ఏదైనా క్వశ్చన్స్ ని మనం ఇన్ఫర్మేషన్ ని అనాలిసిస్ చేయడం. అండ్ ఇక్కడ ఎక్స్పెరిమెంటేషన్ టైప్ క్వశ్చన్స్ అండ్ క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్. ఈ విధంగా మనకి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అకార్డింగ్ టు CBSE ప్యాటర్న్ ని బేస్ చేసుకొని ఈ ఇయర్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని మన టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో కెమిస్ట్రీ పరంగా ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, ఏ క్వశ్చన్స్ లో కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఉంటాయో అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో
సో ఇది బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ అనేది మోడల్ పేపర్ 1 నుంచి ఈ మోడల్ పేపర్ 1 లో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి బ్లూ ప్రింట్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అలానే మోడల్ పేపర్ 2 ఈ ఇయర్ కొత్తగా రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్, రెండింటిని అనాలిసిస్ చేసి ఏ క్వశ్చన్స్ రావచ్చో మనం డిస్కస్ చేద్దాం. సో 1 to 8 క్వశ్చన్స్ లో అన్ని కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో 5 క్వశ్చన్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 8 1 మార్క్ క్వశ్చన్స్ లో 5 కెమిస్ట్రీ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటి సార్ అంటే, ఫస్ట్ క్వశ్చన్ మనకి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. మనకి అకాడమిక్ స్టాండర్డ్ నుంచి అయితే క్రిటికల్ థింకింగ్ నుంచి క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీటికి నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ ఈజ్ డిసైడ్ ద అవుట్ ఆఫ్ మార్క్స్ ఇన్ వాట్ ఎవర్ ఇన్ SA1 ఎగ్జామినేషన్స్ అయినా సరే, పబ్లిక్ ఎగ్జామినేషన్ అయినా సరే, హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయినా సరే, టెక్స్ట్ బుక్ మన అవుట్ ఆఫ్ మార్క్స్ ని డిసైడ్ చేస్తుంది. సో దాన్ని మనం చదవాల్సి వస్తుంది. అలానే సెకండ్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్, ఇది కూడా 1 మార్కే. సెకండ్ క్వశ్చన్ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ లెసన్ నుంచి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ కూడా యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్. అంటే ఈ సెకండ్ చాప్టర్ నుంచి 2 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకేమైనా వస్తాయా సార్ అంటే, అండ్ ఫోర్త్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఫిఫ్త్ క్వశ్చన్ కార్బోనేట్స్ కాంపౌండ్స్. అంటే ఈ 4 లెసన్స్ నుంచి మనకి 5 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ 4 లెసన్స్ ని మనం చదవాలి. సో వీటికైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వట్లే 1 మార్క్ క్వశ్చన్. అలానే మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 9th క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది? కార్బోనేట్స్ కాంపౌండ్స్ లో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది మనకి. ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ ఎక్కడ నుంచి? కార్బోనేట్స్ కాంపౌండ్స్ ఆఫ్ 9th క్వశ్చన్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ జాగ్రత్తగా మనం చదవాల్సి వస్తుంది. ఇకపోతే వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడ క్వశ్చన్ నుంచి, అందులో ఏబి సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ ఏ క్వశ్చన్ అయినా సరే, బి క్వశ్చన్ అయినా సరే మనం అటెంప్ట్ చేయాలి. ఏ నుంచి ఫిజిక్స్ నుంచి డయాగ్రమాటికల్ అప్రోచ్ ఉంటుంది. అలానే 12th బి క్వశ్చన్ కెమిస్ట్రీ డయాగ్రమాటికల్ అప్రోచ్ క్వశ్చన్ ఉంటుంది. గమనించండి, ఈ డయాగ్రమాటికల్ అప్రోచ్ క్వశ్చన్ అనేది ఏ చాప్టర్ నుంచి వస్తుంది అంటే 12th బి కెమిస్ట్రీ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్. సో ఇక్కడ చూడండి, మనం 12th బి ఆన్సర్ చేయాలి అంటే ఏ క్వశ్చన్ ఉంటుంది సార్? అందులో ఖచ్చితంగా డయాగ్రామ్ ఉంటుంది. ఏ డయాగ్రామ్ చదివితే మనం ఎగ్జామినేషన్ సరిగా రాయొచ్చు, ఈజీగా రాయొచ్చు అంటే, సో ఐ విల్ గివ్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్, దాన్ని మీరు ఫాలో అవ్వండి. కొన్ని డయాగ్రామ్స్ నేను ఇస్తాను, లిస్ట్ ఆఫ్ డయాగ్రామ్స్. సో యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ వాటర్. ఈ డయాగ్రామ్ ని మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా ఏమవుతుంది, రేపు ఎగ్జామినేషన్ లో ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. అంతేనా సార్? ఇంకొకటి గమనించండి, కండక్ట్ ఎలక్ట్రిసిటీ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి ఇంకొక డయాగ్రామ్. సో మెటల్స్ react with acids or bases, release hydrogen gas. ఈ యాక్టివిటీ తో ఉండేటువంటి డయాగ్రామ్ ని మనం డ్రా చేసాము అంటే, నేర్చుకున్నామంటే నీట్ లేబుల్డ్ డయాగ్రామ్స్ డ్రా చేసాము అంటే మనకి 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అలానే ఇంకేదైనా ఉందా సార్ ఈ చాప్టర్ లో అంటే, క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ డయాగ్రామ్ ని డ్రా చేయండి. అలానే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ డయాగ్రామ్, క్రిస్టలైజేషన్ ఈ 4 డయాగ్రామ్స్ మనం యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి నేర్చుకున్నాము అంటే ఖచ్చితంగా ఇందులో ఒక డయాగ్రామ్ మనకి ఈ 12th బి లో అకార్డింగ్ టు మోడల్ పేపర్ 1. అదే మోడల్ పేపర్ 2 చూడండి, 12th బి లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా డయాగ్రామే. ఏ చాప్టర్ నుంచి వస్తుంది సార్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అంటే యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ కాకుండా ఈ ఇయర్ మనం, ఇది లాస్ట్ ఇయర్ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి వచ్చాయి. ఈ ఇయర్ మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి కూడా డయాగ్రమాటికల్ క్వశ్చన్ ఏదైనా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏ క్వశ్చన్ రావచ్చు సార్? మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి. వెరీ ఇంపార్టెంట్,
అక్కడ గమనించండి, మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ డయాగ్రామ్ ఉంది. వాటర్ ఇన్ ద సెన్స్ వాటర్ వేపర్ తో ఒక డయాగ్రామ్ ఉంది. స్టీమ్, మెటల్స్ రియాక్ట్ విత్ స్టీమ్, ఆపరేటర్స్ రిక్వైర్మెంట్. ఆ డయాగ్రామ్ ని మనం కనుక నేర్చుకున్నామంటే ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ కి వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్ అది. ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు, నీట్ గా డ్రా చేయండి. అలానే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో ఇంకేమైనా డయాగ్రామ్ ఉందా సార్ అంటే ఇక్కడ కాంపిటీషన్ లో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. ఇంకా ఇట్ ఈస్ బెటర్ టు లెర్న్. ఇది ఈ క్వశ్చన్ మనం డయాగ్రామ్ నేర్చుకున్నాము అంటే 8 మార్క్స్ క్వశ్చన్ రాసేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎలా సార్? కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద కరోషన్. కండిషన్స్ లైక్ ఎయిర్ అండ్ వాటర్ required for corrosion యాక్టివిటీ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 8 మార్క్స్ క్వశ్చన్. ఆ 3 టెస్ట్ ట్యూబ్ డయాగ్రామ్ కూడా నేర్చుకుంటే 8 మార్క్స్ కూడా మనం చదివేయచ్చు. సో ఈ 12th B కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ మీరు గాన ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా డయాగ్రామ్ మనం నీట్ గా డ్రా చేయొచ్చు, ఈజీగా 4 మార్క్స్ సంపాదించవచ్చు. ఈ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, అది సబ్స్క్రిప్షన్ లో మీకు ఇస్తాను, చెక్ చేయండి. ఎలా ఈజీగా మనం విత్ ఇన్ 2 or 3 minutes లో ఈజీగా డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో టెక్నిక్స్ కూడా ఇస్తాను. సో క్లియర్ వచ్చేట. క్వశ్చన్ నంబర్ 13 ఒకసారి గమనించండి. మనకి క్వశ్చన్ నంబర్ 12 ఏ చాప్టర్ నుంచి వస్తుందో క్వశ్చన్ నంబర్ 13 కూడా అదే చాప్టర్ నుంచి వస్తుంది. ఇది చూడండి, 12th B కూడా అప్లికేషన్ బేస్డ్. ఇక్కడ కూడా ఏమొచ్చింది, మోడల్ పేపర్ 2 లో అప్లికేషన్ బేస్. సో 13th క్వశ్చన్ కూడా అప్లికేషన్ బేస్ అంటే డైలీ లైఫ్ అప్లికేషన్స్. ఈ చాప్టర్ నుంచి డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఆ క్వశ్చన్స్ వచ్చేదానికి ఎగ్జామినేషన్ లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను. క్వశ్చన్ నంబర్ 13 అప్లికేషన్ క్వశ్చన్, అప్లికేషన్ బేస్డ్. సో అప్లికేషన్ బేస్డ్ లో డైలీ లైఫ్ అప్లికేషన్ మనం 12th B ఏదైతే చాప్టర్ నుంచి వస్తుందో 13 క్వశ్చన్ కూడా అదే చాప్టర్ నుంచి వస్తుంది అని మాట్లాడాం. సో ఇక్కడ గమనించండి, 12th B అనేది యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్. 13 క్వశ్చన్ నెంబర్ 13 కూడా ఎక్కడి నుంచి వస్తుంది, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచే వస్తుంది. కానీ ఇది ఏమై ఉండాలి, అప్లికేషన్ బేస్. సో యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ లో అప్లికేషన్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద pH, డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ pH, డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ pH, డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ pH. pH అంటే ఏమి, ఈ pH యొక్క డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి, మన నిత్య జీవితంలో pH ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేటువంటి దీని మీద కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను, దాన్ని కూడా డిస్క్రిప్షన్ లో మీకు పాస్ చేస్తాను. ఓకేనా? సో డైలీ లైఫ్ అప్లికేషన్ ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ డెఫినెట్లీ ఎగ్జామినేషన్ లో ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఇది కాకుండా యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి ఏదైనా డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ సమ్ సాల్ట్స్, డైలీ లైఫ్ యూజెస్ ఆఫ్ సాల్ట్స్ లైక్ ఏదైనా 2 సాల్ట్స్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది బ్లీచింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, POP అన్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వీటి నుంచి ఏదైనా సరే యూజెస్ మనకి డైలీ లైఫ్ అప్లికేషన్ లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. అకార్డింగ్ టు మోడల్ పేపర్ 1 అప్లికేషన్ బేస్డ్ 13th క్వశ్చన్. సో ఈ 13th క్వశ్చన్ లో ఈ 2 ఇన్ఫర్మేషన్స్ మనం చదివామంటే ఈజీగా ఈ 13th క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు. అదే మనం మోడల్ పేపర్ 2 రండి, ఈ ఇయర్ రిలీజ్ చేసినటువంటి 13th క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది సార్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో ఉండేటువంటి డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్ ఏంటి సార్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్ ఏముంటుంది సార్ అంటే చూడండి, వాట్ ఈస్ థెర్మైట్ ప్రాసెస్ అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్స్ అనే క్వశ్చన్ మనం చదివామంటే 4 మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఇంకా వాట్ ఈస్ సెల్ఫ్ రిడక్షన్, వాట్ ఈస్ యానోడైజింగ్ ప్రాసెస్, అలానే గివ్ ప్రివెన్షన్ మెథడ్స్,
గివ్ ప్రివెన్షన్ మెథడ్స్ ఆఫ్ కరోషన్. ప్రివెన్షన్ మెథడ్స్ ఆఫ్ కరోషన్. కరోషన్ ఈ క్వశ్చన్ ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఏమవుతుంది, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి డైలీ లైఫ్ అప్లికేషన్స్ అయి ఉంటాయి. సో ఇక్కడ 2 క్వశ్చన్స్, ఇక్కడ 2 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ లో ఏదైనా ఒక క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్ లో వచ్చేదానికి స్కోప్ ఉంది. సో అన్ని క్వశ్చన్స్ ఒకసారి చదవలేం కాబట్టి మనం క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ చేస్తే ఏ క్వశ్చన్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది అని చెప్పాము అంటే ఆ క్వశ్చన్స్ మనం ఇంకొంచెం బాగా చదివి రిమైనింగ్ క్వశ్చన్స్ ఒకసారి చదువుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది. అలానే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో క్వశ్చన్ నంబర్ 14, క్వశ్చన్ నంబర్ 15 in the question paper, they are belongs to physics. They are belongs to physics. ఇకపోతే క్వశ్చన్ నంబర్ 16 కంప్లీట్ గా కెమిస్ట్రీ అవుతుంది. ఈ క్వశ్చన్ నంబర్ 16 8 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏ అండ్ బి. ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అకార్డింగ్ టు మోడల్ పేపర్ 1 నుంచి చూస్తే 16A అనేటువంటి క్వశ్చన్, 16A అనేటువంటి క్వశ్చన్ మనకి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. 16B అనేది ఏ చాప్టర్ నుంచి వస్తుంది సార్ అంటే కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఎగ్జామినేషన్ ని డిసైడ్ చేసేది 8 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ మోడల్ పేపర్ 1 నుంచి ఈ 2 చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయో నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ టేక్ 16 క్వశ్చన్ లో నుంచి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, 16 లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఏంటి సార్ ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అంటే మీరు ఇదే చాప్టర్ లో చాప్టర్ అయిన తర్వాత ఉండేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి చూసారు. ఆ క్వశ్చన్స్ లో 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ వాళ్ళు ఓల్డ్ ఫార్మేషన్ లో ఈక్వేషన్ ఇచ్చేసి బ్యాలెన్స్ చేయమంటారు. స్కెల్టల్ ఈక్వేషన్ ఇచ్చేసి బ్యాలెన్స్ చేయమంటారు. సో ఖచ్చితంగా మనం 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఇలా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ గాన ప్రిపేర్ అయ్యాము అంటే ఖచ్చితంగా దాని నుంచి ఒక క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ కంపేర్ ద లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ చదివినా కానీ సరిపోతుంది. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ 4 బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్. ఈజీగా మనం బ్యాలెన్స్ చేసేసి 8 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఇందులో 8 మార్క్స్ ఇంకొక క్వశ్చన్ కాంపిటీషన్ లో ఉన్నది ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఎక్స్ప్లెయిన్ different types of chemical reactions. Different type of chemical reactions ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు విత్ ఎగ్జాంపుల్స్. విత్ ఎగ్జాంపుల్ తో సహా వివరించాలి. ఏంటి సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే ఇక్కడ ఆ చాప్టర్ లో ఉండేటువంటి కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ గురించి మాట్లాడాలి, కెమికల్ డీకంపోజిషన్ గురించి ఇవ్వాలి, డెఫినేషన్ ఇచ్చి ఎగ్జాంపుల్ ఇవ్వాలి, కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ డెఫినేషన్ ఎగ్జాంపుల్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏమి, రిడక్షన్ రియాక్షన్ అంటే ఏమి, వాట్ ఈస్ కరోషన్, ర్యాన్సిడిటీ ఇలా డిఫైన్ చేసి ప్రతి ఒక్క డెఫినేషన్ కి 1 or 2 ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చారు అంటే యూ విల్ గెట్ 8 మార్క్స్ ఖచ్చితంగా. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మనం నేర్చుకున్నామంటే ఇంకొక పాసిబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి కెమికల్ డీకంపోజిషన్ ఆర్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్, కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్ అలానే కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ అలానే కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని 4 ఆప్షన్స్ వాళ్ళే ఇచ్చేసి వీటిని డిఫైన్ చేసి ఎగ్జాంపుల్స్ ఎనీ 2 or 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో మనం ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ గానే ప్రిపేర్ అయ్యి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనకి 16B లో 16A అండ్ B ఏ క్వశ్చన్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ లేదు, ఇదే మనం రాసేదానికి ఛాన్సెస్ ఉంది. ఇది మనం ప్రిపేర్ అయ్యలేదు అనుకోండి, ఇఫ్ యూ ప్రిపేర్ కార్బన్ డేట్స్ కాంపౌండ్ లెసన్ నుంచి
మనకి 16B లో ఉండేటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే 16B లో కార్బన్ బేస్ కాంపౌండ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ గురించి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. సరే ఇది ఇప్పుడు రాలేదు అనుకుంటే ఇంకా ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ of ethanol and ethanoic acid అనేటువంటి క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఎక్కడి నుంచి సార్ కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ ఈ లెసన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లెసన్ నుంచి క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్ అండ్ ఎథనాయిక్ యాసిడ్ అలానే ఈ చాప్టర్ నుంచి ఇంకేదైనా క్వశ్చన్ ఇంపార్టెంట్ ఉందా అంటే కెమికల్ రియాక్షన్స్ ఇథనాల్ ఎథనాయిల్ ప్రిపరేషన్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్స్ లేదు. ఇదే క్వశ్చన్ నుంచి కాంపిటీషన్ లో ఉండేటువంటి ఇంకొక క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ or chemical properties of carbon compounds like oxidation means what? Oxidation reactions, addition reactions. Third one substitution reactions. అలానే fourth one combustion reaction. ఇది కూడా కార్బోనేట్స్ కాంపౌండ్ నుంచి 8 మార్క్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఏం లేదు, మనం డిఫైన్ చేసేసి ఎగ్జాంపుల్ తో సహా రాస్తే సరిపోతుంది. సో ఇవి మనకి 16 క్వశ్చన్ లో ఉండేటువంటి కాంపిటీషన్. 16A లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్, 16B లో కార్బన్ బేస్ కాంపౌండ్ లెసన్. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ చదివారు అంటే ఖచ్చితంగా వీటిల్లో నుంచి క్వశ్చన్ బయటికి వెళ్ళదు. క్లియరా? నౌ 17 క్వశ్చన్ లో అగైన్ 2 ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ A అండ్ B ఉంటాయి. ఏ క్వశ్చన్ ఫ్రమ్ ఫిజిక్స్, దీని గురించి మనం మాట్లాడలేదు. బి క్వశ్చన్ ఖచ్చితంగా ఏమవుతుంది, కెమిస్ట్రీ నుంచి వస్తుంది. ఇఫ్ యూ కంపేర్ మోడల్ పేపర్ 1 17 క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇఫ్ యూ కంపేర్ మోడల్ పేపర్ 2 17 క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్. ఈ 17 క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ అయి ఉంటుంది. ఎక్స్పెరిమెంటేషన్ టైప్ క్వశ్చన్ అంటే మనం యాక్టివిటీ రాయాలి, విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ యాక్టివిటీ మనం రాయాలి. సో కెమిస్ట్రీలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి యాక్టివిటీకి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద కండిషన్స్ రిక్వైర్డ్ ఎక్స్ప్లెయిన్ అజ్యూమింగ్ దట్ explain air and water required for corrosion with activity. ఈ క్వశ్చన్ మనకి ఎక్స్పెరిమెంటేషన్ టైప్ క్వశ్చన్ ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఖచ్చితంగా ఇది లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు కూడా మీకు ఎగ్జామినేషన్ లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. 8 మార్క్స్ ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇది లేకుండా ఇంకేదైనా క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉందా సార్ అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఉంది. when the metals is displaced the react with metals are react with metallic salts, other metallic salts అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి ఈ క్వశ్చన్ అడుగుతారు. అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ 8 మార్క్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. క్లియరా? Now if you come to 7th B మోడల్ పేపర్ 2 నుంచి అయితే ఎక్కడ నుంచి 17th క్వశ్చన్ వచ్చింది, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్. యాసిడ్ మీరు మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్ యాక్టివిటీ ఉంది చూసారు. ఈ యాక్టివిటీ అలాంగ్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ గాన నేర్చేసుకున్నాము అంటే 17 క్వశ్చన్ కూడా ఈజీగా రాసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఆఫ్ బ్లూ ప్రింట్ దే ఆర్ గివెన్ ఇన్ ద గవర్నమెంట్. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇందులోనే వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా నేను 4 మార్క్స్
8 మార్క్స్ ఏమేమి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అంతా లిస్ట్ ఇచ్చున్నాను. 1 మార్క్ 2 మార్క్స్ గురించి మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్ అయితే చదవాలి. సో ఎవరైతే టెక్స్ట్ బుక్ చదివి నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ ని ఫాలో అయ్యారు అంటే మాక్సిమం క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ వే ఆఫ్ అప్రోచ్ ఆన్సర్స్ ఇన్ ద ఆన్సర్ షీట్, మీరు ప్రజెంట్ చేసే విధానం కూడా మిమ్మల్ని విజయ పదాల వైపు నడిపించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. I will give answers to you. Clear, children? All the best for your SA1 chemistry or physical science examinations. Thank you.